నమస్తే. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు ఆమోదం చెప్పింది. ఇక వర్గీకరణ లెక్కలు కూడా బయటపెట్టింది. వర్గీకరణపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక మాదిగ సమాజం అయితే మందకృష్ణ మాదిగారు అయితే మాత్రం మా జనాభా తగ్గట్టు సరైన రిజర్వేషన్ రాలేదని చెప్తున్నారు. మరోవైపు దీని ఎత్తున కూడా చాలా రకరకాల ప్రశ్నలు చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగంబర్ కాంబ్లే గారు మనతో ఉన్నారు. వర్గీకరణ లెక్కలపైన ఆయన ఏమంటారు, అసలు ఆయన ఆమోదమా వ్యతిరేకతనా న్యూట్రల్గా ఉన్నారో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్తే అండి. వర్గీకరణ అంశానికి ఒక కొలిక్కి వచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం కాస్త ముందడిగేసింది. సో మాలలకు 5% ఇచ్చింది. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? అసలు 5%, 9% ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరండి? రేవంత్ రెడ్డి ఎవరు అంటున్నా? ఇష్టరాజ్యాంగ పరిపాలన చేస్తా అంటే ఆయన ఇష్టంగా రాజ్యాంగం రాస్తున్నాడా, ఆయన ఇంట్లో నుండి రాజ్యాంగం తీస్తున్నాడా? వాస్తవానికి వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైన అంశం. సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చింది అనుకున్నాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టునన్నా గౌరవించాలి. జడ్జిమెంట్ను బేస్ చేసుకునే కదా మీరు తీర్మానం చేయాల్సింది. జడ్జిమెంట్లో ఎక్కడైనా జనాభా ప్రతిపాదికని మెన్షన్ చేశారండి? ఏదో దాంట్లో ఎక్కడ చేయలేదు. పైగా పారా నంబర్ 190 పేజ్ నంబర్ 124 అనుకుంటా ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల నిమిత్తము మేము చెప్పిన జడ్జిమెంట్కు భిన్నంగా ఎవరైనా సబ్ క్లాసిఫికేషన్ చేసినట్లయితే మా సుప్రీంకోర్టు ద్వారాలు తెరిచి ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అని మాకు ఓపెన్గా ఆహ్వానించింది. ఇప్పుడు అక్కడ చెప్పి ఆ పాయింట్లో పారా నంబర్ 190 పాయింట్లో ఏం చెప్పారంటే, సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించేటటువంటి ఎంపరికల్ డాటాను, అనుభవదారుల డాటాను సైంటిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఎవరైతే రిజర్వేషన్లకు ఈరోజు వరకు నోచుకోలేదో, రిజర్వేషన్ ఫలాలు ఏ కులాలకైతే దక్కలేదో వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆ తర్వాత మిగతా వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చాలా స్పష్టంగా చెప్పిండు. ఎవరండి రేవంత్ రెడ్డి? కృష్ణ మాదిగ చదువు లేదు, ఆయన అబద్ధాల కోరు, మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతాడు, ఒక బ్లాక్ మెయిలరు. ఆయన బ్లాక్ మెయిల్ చేసే విధానంతో 9% కాదు రేపు ప్రపంచమే కావాలంటాడు ఆయన అంటే ఈయన చేస్తాడా? ఈయన గవర్నమెంట్ నడిపిస్తున్నాడా, ఇంకా గొర్రెలను కాస్తున్నాడా? గవర్నమెంట్ను నడిపించేటటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ చట్టాలకు లోబడే కదా చేయాల్సింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా నీకు 9%, నీకు 5%, నీకు 1% అంటే ఆయన అబ్బాయిచ్చిన రిజర్వేషన్ల రేవంత్ రెడ్డి చట్టమే అని చెప్తుంది. సో మందకృష్ణ మాదిగారు మీరు అబద్ధాల కోర్ అంటున్నారు, బ్లాక్ మెయిల్ అని అంటున్నారు. ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఆయన ఏమంటే జనాభా ప్రాతిపదికనైనా సామాజిక కోణంలో అయినా మేము వెనుకబడ్డాము, మేమంతా అన్యాయం గురైనా, మాలలు మమ్మల్ని అన్యాయం చేశారు, రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా వాళ్ళ ఫస్ట్ మాలలు అన్యాయం చేస్తున్నారు అనేదే అసంబద్ధమైన వాదనండి. భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి అన్టచబుల్ కులాలకు ఒక ఉమ్మడి రిజర్వేషన్ ఇచ్చింది. మాలలు కృష్ణ మాదిగ అబ్బ ఇంటి నుండి ఏమన్నా దోచుకుంటే మాలల్ని దోచుకున్నారని అనాల. కృష్ణ మాదిగ అయ్యది ఏమన్నా మాలలు దోచుకుంటే దోచుకున్నారు అనాల. భారత రాజ్యాంగము రాజ్యాంగ చట్టాలకు లోబడి మాకు ఇచ్చినటువంటి గ్రూప్ పాలసీలో భాగంగా దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాలలో 15% ఉన్న రిజర్వేషన్లలో చదువుకొని ఎవరైనా లాభపడినట్లయితే పడి ఉండొచ్చు గాక. వీడేమన్నా ఇచ్చాడా రిజర్వేషన్లు? దోచుకున్నారని చెప్పడానికి అతని వాదననే అసంబద్ధమైన వాదన, అతని వాదననే ఒక కులాన్ని ద్వేషించే వాదన, అతని వాదననే ఒక కులాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వాదన. ఆ వాదననే తప్పు అంటున్నా. ఇక దాంట్లో సామాజిక న్యాయం వెతకాల్సిన అవసరం లేదు. ఇక రెండవది జనాభా ప్రతిపాదిక ప్రకారం అనేది అది అసంబద్ధమైనది. ఎలా అసంబద్ధమైనది? సుప్రీంకోర్టే చెప్పింది ఎంపరికల్ డాటా అన్నది, అనుభవదారుల డాటా. ఇప్పుడు మీకు చెప్తా. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లో పేజ్ నంబర్ 54లో మాదిగలు మాలల కంటే ఎక్కువ లబ్ధి పొందినండి ఒక పాయింట్. పేజ్ నెంబర్ 101లో చాలా క్లియర్గా మాలలు, మాదిగలు, ఆది ఆంధ్రలు వాళ్ళు ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందాయి, మిగిలిన కులాలు రిజర్వేషన్ ఫలాలకు నోచుకోలేదు అని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది. రైట్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సామాజిక వెనుకబడినటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నది. జస్టిస్ ఉషా మెహ్రా ప్రకారం ఈ 3 కులాలు లబ్ధి పొందిన వాళ్ళే కదా. ఈ లబ్ధి పొందినటువంటి వాళ్లకు తర్వాత స్థానంలో పెట్టి లబ్ధి పొందనటువంటి వాళ్ళు, రిజర్వేషన్ ఫలాలు నోచుకోనటువంటి వాళ్ళు, ఈ రోజు వరకు దూరం ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. అంటే మాలలకు ఇవ్వకూడదు, మాదిగలకు ఇవ్వకూడదు, ఆది ఆంధ్రలకు ఇవ్వకూడదు, మిగతా కులాలన్నీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇతడు మాత్రం అట్లా కాదు. సామాజిక న్యాయం పేరిట అన్ని ఎస్సీ కులాలే దోచుకొని మాదిగలకు పెట్టాలి.
ఇది కృష్ణమాదిగా కృష్ణమాదిగా ఒక స్పెషల్ సైంటిస్ట్ ఆయన. సామాజిక న్యాయం పేరిట ఈ మార్కెట్లో వెలిసిన ఒక కొత్త సైంటిస్ట్ ఆయన సామాజిక న్యాయానికి ప్రపంచంలో ఏ డిక్షనరీలో కూడా నిర్వచనం ఉండదు. కేవలం అతని డిక్షనరీలో మాత్రమే నిర్వచనం ఉంటుంది. అదే అసామాజిక న్యాయం అంటే. అరే సుప్రీంకోర్టు చెప్పినట్టు చేస్తే అది రండి, నేను అంటున్నా, ఒక మాల వ్యక్తిగా నేనేమంటున్నా అంటే రండి మాదిగలు మాలలు ఇద్దరం కలుస్తాం. జస్టిస్ ఉషా మెహ్రా కమిషనే చెప్పింది కదా పేజ్ నెంబర్ 101లో, మనం జనాభా కంటే కూడా ఎక్కువ పొందిన రిజర్వేషన్ అని. మనం ఏం చేద్దామంటే మనం పొందినాం కాబట్టి, మన కడుపు నిండింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిజర్వేషన్ ఫలాలకు నోచుకునేటువంటి ఆ కులాలకు 50% రిజర్వేషన్లు ఇద్దాం, మిగిలిన 50%లో మాదిగలు పోటీ పడదాం. ఉన్నదా? మాదిగలకు దమ్ముందా? వర్గీకరణవాదులకు దమ్ముందా? రమ్మనండి. ఇది సామాజిక న్యాయం కాదా? ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే మీరు 3 కాళ్ళు అనాల సమాజం మొత్తం. ఆయన సామాజిక న్యాయం ఏంటంటే మా జనాభా ఉన్నది, ఆ జనాభా కూడా ఎక్కడి జనాభా? 2011 సెన్సెస్ తీసుకున్నారు. ఎట్లా తీసుకుంటారండి? తెలంగాణ పోరాటం ఎవరి మీద? సో ఈ సందర్భంలో ఒకవేళ మీరు అన్నట్టుగానే అప్పుడెప్పుడు ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన జనాభా ప్రాతిపదికన కాదంటే ఇప్పుడున్న పరిస్థితిలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కానీ ఇప్పుడున్న ఎలాంటి డేటా తీసుకుని రిజర్వేషన్లు పంచాల్సిన అవసరం ఉంది? ఏది కరెక్ట్గా ఇబ్బంది కాకుండా తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత చరిత్రను ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారండి. ఏమైంది? రాజ్యాంగ చట్టాలకు లోబడి లేదు, ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా వేశారని సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వేశారు, తర్వాత సేమ్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ గవర్నమెంట్ దగ్గర ఉండగా మళ్ళీ జస్టిస్ షమీమ్ అఖ్తార్ని ఎట్లా వేస్తారండి? అంటే ఇండైరెక్ట్గా రేపు సుప్రీంకోర్టులో కొట్టేయడానికి కదా మీరు వేసిన కమిషన్. రెండో విషయము, జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు రేవంత్ రెడ్డి లవరా? ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒక లవ్ లెటర్ గోప్యంగా ఉంచబడుతుంది అనుకుంటా. ఆయన కమిషన్ రిపోర్ట్ అంటే ముందుగా అసెంబ్లీలో దాని చర్చ వచ్చిందంటే మొత్తం 119 ఎమ్మెల్యేలకు దాని ప్రతులు ఇచ్చేసి చదవడానికి అవకాశం ఇచ్చి దాని మీద ప్రభుత్వంలో చర్చలు జరిపి, అసెంబ్లీలో చర్చలు జరిపి, పబ్లిక్ డొమైన్లో మీడియా ముఖంగా ఆ మొత్తం కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. షమీమ్ అఖ్తార్ గోప్యంగా రేవంత్ రెడ్డికి ఇస్తాడు. ఆయన గోప్యంగా దాచుకొని దాని ఫలితాలేమో మొత్తం ఒక 5 పేజీల రిపోర్ట్ను తీసుకొని ఎమ్మెల్యేలకు ఇచ్చేసి ఏ గ్రూప్ కింద ఇంత ఇస్తా, బి గ్రూప్ కింద ఇంత ఇస్తా, సి గ్రూప్ కింద ఇంత ఇస్తా అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో రాసుకున్నాడు రాజ్యాంగం. మీ గ్రూపుల వారిగా లెక్కలు కనుక చూస్తే ఉపకులాల విషయాలు కానీ సంచార జాతులకు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఏమైనా అభ్యంతరాలునే ఏమైనా అన్యాయం జరిగిందా? అన్యాయం అనేది కాదు, అసలు చేయడమే అన్సైంటిఫిక్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు భిన్నమైనది. రేపు కోర్టులో నిలబడదు, 100% రేపు కోర్టులో ఇది నిలబడదు, కొట్టేయబడుతుంది. అది వాళ్ళు చట్టాలు చదవలేదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద నాలెడ్జ్ లేదు, భారత రాజ్యాంగ చట్టాల మీద నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆశలు నడే ఆశలు అయితే 100% ఇది కోర్టులో కొట్టేయబడుతుందండి. మరోసారి మందకృష్ణ మాదిగ గారు కూడా 2-3 అంశాలు మాట్లాడారు. ఒకటి, నేత కాని వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని ఒక విషయం అయితే, మరోవైపు ఒక మన్నే అలాగే పంబాల అంశాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ బాగుపడ్డారు, అందులో గంట చక్రపాణి ఉన్నారు, అలాగే గద్దర్ గారు లాంటి కుటుంబం ఉన్నారు కూడా, ఆ నేపథ్యం కూడా బాగుపడ్డారు. వాళ్ళను ఎట్లా చేరుస్తారు? సరైన విధానం కాదని కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు గంట చక్రపాణి ఒక కులంలో ఒక్కడు బయటకు వచ్చిందంటే మొత్తం కులం బాగుపడ్డట. అందుకే కృష్ణమాదిగా ఈ దేశంలోని స్పెషల్ సైంటిస్ట్, డాటా అనాలిసిస్. ఒక మన్య కులంలో గద్దర్ ఒక్కడు బయటకు వస్తే మొత్తం మన్య జాతి అంతా బాగుపడ్డట. గద్దర్ ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక, అందరికీ తెలుసు. ఆయన అందరికీ తెలుసు కాబట్టి మన్య వాళ్ళు అందరూ బాగుపడ్డట. అందుకే నేనేమంటున్నా అంటే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఏమొచ్చింది, అది తప్పు చేసింది. నేను నోబెల్ బహుమతి ఇవ్వాలంటున్నా స్పెషల్ సైంటిస్ట్ కింద. నేను రికమెండ్ చేస్తా అండి, నోబెల్ కమిటీకి రికమెండ్ చేస్తా. ఒక కొత్త సైంటిస్ట్ మా తెలుగు రాష్ట్రాల్లో పుట్టాడు, సామాజిక న్యాయాన్ని ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు, మొత్తం ఎస్సీ కులాలను దోచుకొని మాదిగలకే పెట్టాలని ఆయన ఒక ఫార్ములా కనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని నేను నోబెల్ కమిటీకి రికమెండ్ చేస్తానండి. ఇది మీకు నవ్వులాట కావచ్చు, నేను నిజంగానే రాస్తాను, మీ మీడియా సమక్షంలో రిలీజ్ చేస్తాను, నోబెల్ కమిటీకి కూడా పంపిస్తాను. నేను కామెడీ చేయట్లేదండి. ఒక చట్టం అన్న తర్వాత దాంట్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది.
అసంబద్ధమైన వాదనలు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు గద్దరు ఒక్కడు బయటకు వచ్చిండు కాబట్టి మన్నోళ్ళు బాగుపడ్డారంట. కొత్త ఫార్ములాడే కదా. గంట చక్రపాణి ఒక్కడు ప్రొఫెసర్ అయిందంటే ఆ మొత్తం కులం బాగుపడ్డట. అసలు అనుభవదారుల డాటా తీసుకోవాలా, వెనుకబడినటువంటి వాళ్ళ డాటా తీసుకోవాలా, డాటా నిరూపించబడాలా, అది సైంటిఫిక్గా నిరూపించబడాలా, దాని తర్వాత చట్టాలు చేయాలి కదండి. ఈయనేదో లిస్ట్ ఇచ్చిడు మా శాతం ఇంత ఉన్నదని, ఈ శాతం ఇంత ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఈడున్నదని కృష్ణమాదిగను ఒప్పియమనండి, లేదా రేవంత్ రెడ్డి గారికి ఒప్పియమనండి. ఇది వీళ్ళంతా చేస్తున్నది మోసం అండి. వాస్తవానికి దీని వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది, మందకృష్ణ వెనకాల. ఇక రేవంత్ రెడ్డి మజా ఏంటంటే ఈ సంవత్సరం పాటు పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడు ప్రజల్లో రకరకాల అంశాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యాడండి పరిపాలనలో, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మాలలతో పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఈ మధ్యకాలంలో కూడా ఒక కులాన్ని ఒక వ్యక్తిని పోల్చి కూడా ఆ కులాన్ని ఆపాదించడం, ఒకవేళ వివేక్ అయితేంది మాల కులస్తుడు కాబట్టి రాజకీయంగా అభివృద్ధి చెందాడు, ఇదొక చర్చ. మీరు అన్నట్టుగానే గద్దరు గురించి వచ్చినప్పుడు ఎప్పుడు లేని విధంగా ఒక వ్యక్తుల పేరుతో ఇంతకుముందు ఎవరికి తెలియని ఆ కులాలను బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తులను ముందు పెట్టి కులాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతుందా? ఈ విధానం కరెక్టేనా? ఆ విధానం ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఆర్ఎస్ఎస్ విధానంలో హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ విధానంలో మతపరమైన ఘర్షణలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ విధానంలో అంబేద్కరిస్టులకు మరియు హైందవులకు మధ్య ఘర్షణలు పెట్టాలా. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకొని అంబేద్కరిజం మీద పోరాటం చేసేది మాలలు. మాలల మీద మాదిగల్ని ఉసిగొల్పారు. అందరు మాదిగలను అనను, కృష్ణ మాదిగ లాంటి అత్యంత విషపూరితమైనటువంటి ఏజెంట్లను అనువాదులు అంటుండగా ఆయన ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఎవరు పనిచేస్తున్నారు? నేను ఇప్పుడే ప్రెస్ మీట్లో డాటా ఇచ్చిన. ఆయన ప్రెస్ మీట్లకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, కుల సంఘాలను ఎవరు పిలిచిండ్రు? ఇప్పుడు వెంకటేష్ నేత వచ్చిండు నేతకాని తరఫున. ఆయన ఎవడండి? నేతకాని నాయకుడా? ఆయన నేతకాని నాయకుడా? బీజేపీ నాయకుడు అండి. రెడ్డి సంఘం నాయకులు ఈ శ్రీనివాస్ రెడ్డి పెట్టిండు. శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సంఘం నాయకుడు అండి, బీజేపీ నాయకుడు. బీజేపీ నాయకుడు అతని కులం రెడ్డి కాబట్టి రెడ్డి కుల సంఘాల మద్దతు. బీజేపీ నాయకుడు ఇతని కులం నేత కాని కాబట్టి నేత కుల సంఘీభావం. ఇటువంటి లాజిక్లు జిమ్మికులతో ప్రెస్లో వచ్చేసి అందరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అందరినీ గమనిస్తూ ఉన్నారు. ఇది అంతా అసంబద్ధమైన అబద్ధమైనటువంటి ప్రచారము. రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం చేసినట్లయితే కొద్ది గొప్ప సుప్రీంకోర్టు మొత్తం జడ్జిమెంట్ను కొట్టేయడం కంటే ఆ స్థాయి వరకు వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు దక్కే అవకాశం ఉండే. పూర్తి స్థాయిలో మీరు తప్పు చేశారు కాబట్టి ఇది డెఫినెట్ కోర్టులో నిలబడేది కొట్టేబెడుతుంది. చివరి చెప్పండి సార్, సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నారా, మీరు తట్టనున్నారా, ఎవరైనా తట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా మేమే తడుతున్నాము. మాలా కులాల జేఏసీ తరఫున మేము లీగల్ టీంను ఏర్పాటు చేసుకొని ఏ కులాలకు ఇప్పటివరకు అన్యాయం జరిగిందో, ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి 59 కులాలు ఉన్నాయని, 59 కులాలకు న్యాయం అన్నాడు కదా, ఆ 59 కులాలతో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తున్నాం. ఏ కులానికి ఎట్లా అన్యాయం జరుగుతుందో ఆ స్పెషల్ సైంటిస్ట్ ఆయనకు తెలిసిన చట్టాలు కొన్ని ఉన్నాయి, మాకు తెలిసిన కొన్ని విధానాలు ఉన్నాయి. అన్ని కులాలకు అన్యాయం జరగబోతుంది. ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పింది, మా దాసరి కులం మాకు 0.013% వస్తుంది, రిజర్వేషన్లో నా స్థానం ఎక్కడ అని. రేపు ఏంటంటే ఇది గ్రూప్ పాలసీని డివైడ్ చేయడానికి వీల్లేదు, ఇది చట్టానికి వ్యతిరేకమైనది, అన్ని కులాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది. కాబట్టి ఏ ఉపకులాలు తన వెనకాల ఉన్నాయని అన్నాడో ఆ ఉపకులాలతో నిన్ననే మా మీటింగ్ అయింది. ప్రతి కులం నుండి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నారు. రేపు ఈ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని ఛాలెంజ్ చేయబోతున్నారు. సో లాస్ట్ క్వశ్చన్, మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఒకవేళ కేసు వేస్తారు, అనుకున్న విధంగానే ఒకవేళ వర్గీకరణ విషయంలో మాత్రం అది కొట్టి వేస్తే, రిజర్వేషన్లు ఆగిపోతే మందకృష్ణ మాదిగ కానీ ఆ మాదిగ సమాజ నేతలంతా కానీ మాలలు అడ్డుపడ్డారు, ఇక వచ్చిన రిజర్వేషన్ చేతికాడికి వచ్చింది కూడా లాక్కున్నారు, మమ్మల్ని వెనుకబాటు చేశారు, కాంగ్రెస్ దీన్ని వెనుకుందని కూడా ఒక ప్రచారం చేసే సందర్భం మీ మీడియా ముఖంగా నేను మాదిగలకు ఒకటి అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను అండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైన రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ డెఫినేషన్ స్వరూపానికి భిన్నంగా ఇచ్చిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైనప్పటికీ కూడా 2 ఉభయ సభలో బిల్లును ఆమోదించారా లేదా? ట్రిపుల్ తలాక్ ఎవరు అడగలేదు, దాన్ని ఆమోదించారా లేదా? ఎవడన్నా అడ్డుపడరా? 341 కూడా రాజ్యాంగ చట్టాలకు లోబడి పార్లమెంట్లో బిల్లు ఆమోదించండి,
ఏ మాదిగలకు మోసం జరగదు, అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా న్యాయం జరుగుతుంది. ఇది మాత్రమే మాదిగలకు శాశ్వతమైన పరిష్కారం. ఇటువంటి తాత్కాలిక పరిష్కారం అనేది ఉపశమనం మాత్రమే. రోగం అలానే ఉంటుంది, రోగం అలాగనే ఉంటుంది. కడుపు నొప్పి లేచింది, నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్ ఇచ్చారు, లోపల ఒక గడ్డ ఉంది, దానికి ఆపరేషన్ చేయాలా? ఆపరేషన్ చేయాలంటే శాశ్వత పరిష్కారం చూడాలా? కృష్ణ మాదిగ పెయిన్ కిల్లర్ మాత్రం ఇస్తున్నాడు జాతికి. ఎందుకంటే ఆయన బ్రతుకున్నంత వరకు బ్లాక్ మెయిలింగ్ చేసి సంపాదించాలి కాబట్టి పెయిన్ కిల్లర్ ఇచ్చుకుంటా అందరినీ నమ్మిస్తూ ఉంటాడు. కాబట్టి కృష్ణ మాదిగ మాటల్లో మాదిగ జాతి రావద్దు. 341ను పార్లమెంట్లో సవరించడానికి మాదిగలు మీరు నడుము కట్టండి, మీతో మేమున్నాము. పార్లమెంట్లో చట్టం చేద్దాం, అన్ని కులాలకు న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది వర్గీకరణ విషయంలో మాత్రం నిజంగా చట్టం చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 341 సవరించి చట్టం చేస్తే అందరూ స్వాగతిస్తాం. కానీ ఇలా తాత్కాలికగా ఉపశమనం కోసం మాత్రం ప్రస్తుతానికి వర్గీకరణ ఉంది. నిజంగా కోర్టు మెట్లెక్కేలాగా కూడా ఉంది. ఇది వీగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క జనాభా ప్రాతిపదికన తీసుకోవడం కూడా సరైనది కాదు. ఇంకా దీన్ని మందకృష్ణ మాదిగ గారు కూడా వ్యతిరేకించడం కూడా సరైనది కాదు. ఆయన ఒక బ్లాక్ మెయిల్ అంటూ కూడా దిగంబర్ కాంబ్లే గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.